వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు, ఇద్దరు ఎమ్మెల్సీలు మొత్తంగా కూడా ఒకరోజు పర్యటన అక్కడ చేయడం జరిగింది. అక్కడ ప్రజాభిప్రాయం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో పర్యటించాలని రైతాంగం, అదేవిధంగా రైతు కూలీలు, ఇంకా కౌలుదారులు, చేతి వృత్తుల వారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించాలనేటువంటి భావన వ్యక్తం చేశారు. దాన్ని పురస్కరించుకొని, అంతేకాకుండా మేము కూడా కమిటీ కూడా భావించింది ఏమిటంటే ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో పర్యటించడం ద్వారా వారికి కొంత భరోసా ఇవ్వటమే కాకుండా రేపు శాసనసభలో వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని శాసనసభలో మాట్లాడడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో మొత్తంగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తిగా 3వ తారీఖున పార్టీ అధ్యక్షులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి డిసెంబర్ 30వ తారీఖు నుంచి ఇవాళ వరకు ఫిబ్రవరి 28 ఇవాళతో ల్యాండ్ పూలింగ్ గడువు ముగుస్తుంది. ఇంకా మేము ఎక్స్టెండ్ చేయము అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉన్నది. ఇంతకుముందు అనేక పర్యాయాలు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. వీటన్నిటికన్నా మించి ఆ ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగాన్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా అధికారులైతేనేమి, పోలీస్ యంత్రాంగం అయితేనేమి, మంత్రులైతేనేమి అందరూ ఒక ఒత్తిడి తీసుకురావడం ద్వారా వారి సహజమైన లక్షణానికి వ్యతిరేకంగా భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు అనుకునే రైతాంగం కూడా ఇవ్వకపోతే ప్రమాదం ఏర్పడుతుందేమోననేటువంటి భయభ్రాంతులు కలగచేసి ఈ సమీకరణ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఇదంతా మనం పత్రికల్లో చూస్తున్నాం. మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇంత ఒత్తిడి చేసి ఇంత భూమిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము అనుకోవడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక దురుద్దేశంతో జరుగుతున్నటువంటి భూ సమీకరణ, రాజధానిని నిర్మించడం కోసం జరుగుతున్నటువంటి భూ సమీకరణ కాదు అనేటువంటిది మా అభిప్రాయం. ముఖ్యంగా ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకుంది ఏమిటంటే ఈ రోజున ఆ ప్రాంతంలో చూస్తే జరీబు ప్రాంతంలో భూములు ఇవ్వడం కోసం రైతాంగం ముందుకు రావడం కోసం ఇన్ని ఒత్తిళ్లు చేస్తున్నారంటే ప్రజాస్వామ్యంలో ఇంత దారుణంగా ఒత్తిళ్లు చేస్తారని ఏ రోజు ఊహించలేదు. అధికారులు, మంత్రులు స్పెషల్ బెటాలియన్ గా పోలీస్ యంత్రాంగం స్పెషల్ బెటాలియన్ దిగింది నిన్న ఇవాళ. ఏదో అక్కడకు యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రాంతంలో రైతాంగం దగ్గర నుంచి భూములు ఏదో విల్లింగా ఇస్తున్నారు సమీకరణలో అని పైకి చెబుతున్నప్పటికీ కూడా బలవంతంగా ప్రాక్టికల్ గా తీసుకునేటటువంటి పరిస్థితి అక్కడ కల్పిస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఒక రాజరిక వ్యవస్థలో ఉన్నామో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ ప్రాంతం కలుగుతా ఉన్నది. దీన్ని పురస్కరించుకునే ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో తిరిగి అక్కడ యొక్క ప్రజల మనోభావాలు, రైతాంగం యొక్క మనోభావాలు, రైతు కూలీల మనోభావాలు, చేతి వృత్తుల వారి మనోభావాలు తెలుసుకొని శాసనసభలో వాటిని ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మేము తిరిగాం. కానీ జరుగుతున్నది చాలా అన్యాయమైనటువంటి పద్ధతుల్లో. ఉదాహరణ చెప్పాలంటే ఇదేదో గెలుపు ఓటములాగా, తెలుగుదేశం వారిది గెలుపులాగాను, కడవ వారిది ఓటమిలాగాను భూ సమీకరణ చేస్తుంటే అధికారులు వెళ్ళి భూమి సమీకరిస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు ఇస్తారు. కానీ అలా కాదు, సాక్షాత్తు మంత్రులు రాత్రులు పగుళ్ళు ఇంటికి వెళ్ళి ఎన్నికల్లో ప్రచారం చేసినట్టుగా కులాలను ఉపయోగిస్తున్నారు, ప్రాంతాలను ఉపయోగిస్తున్నారు, పోలీసులను ఉపయోగిస్తున్నారు, అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని తప్పుదోవలో ఉపయోగించి ఒక గెలుపు ఓటములాగా చేయవలసినటువంటి అవసరం ఉన్నదా? ఇదేమైనా చంద్రబాబు నాయుడు గారి గెలుపును కడవ వాళ్ళది ఓటమా? రాజధాని అంటే అందరికీ సంబంధించినటువంటి ఒక రాజధాని ఏర్పరచుకోవడానికి చట్టబద్ధంగా వ్యవహరించవలసినటువంటి ముఖ్యమంత్రి, చట్టబద్ధంగా వ్యవహరించవలసినటువంటి ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి పరిస్థితి కలుగుతా ఉన్నది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది ఇంతటితో పోయేటటువంటి అంశం కాదని కూడా ఈ సందర్భంగా మేము మనవి చేయదలుచుకున్నాం. సక్రమమైన పద్ధతుల్లో ఒక్కటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ రాజధాని పేరుతో భూ సమీకరణ చేస్తుంటే
రైతాంగం మీద ఏ విధమైన ఒత్తిడి చేస్తున్నారో ఒత్తిడికి భయపడేటువంటి రైతాంగానికి అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరైతే కూలీలు రెక్కాడితే గాని డొక్కాడనటువంటి ప్రజానీకం, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి కూలీనాలి జనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. దాని మీద అక్కడ జనం మీద ఆధారపడినటువంటి వారి చేతి వృత్తుల వారందరూ ఉన్నారు. వారికి కౌలుదారులు, వాస్తవం చెప్పాలంటే చాలా మంది రైతాంగం ఇవాళ హైదరాబాద్లోను, గుంటూరులోను, విజయవాడలోను ఉండి కౌలుదారులకు భూములు ఇచ్చి సాగు చేసుకునే అవకాశం కల్పిస్తుంటే వారికి జరుగుతున్న అన్యాయం ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా ఒక ప్రైవేటు వ్యక్తుల మధ్యన జరుగుతున్న వ్యవహారం లాగా, ఒక రియల్ ఎస్టేట్కి ఒక భూమి యజమానికి జరుగుతున్నటువంటి వ్యవహారం లాగా చిత్రీకరించి ఆ విధంగా చేస్తున్నది ప్రభుత్వం. ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక రియలెస్టర్ లాగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం. ఇది చట్ట వ్యతిరేకం. సమాజం దీన్ని గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది, దీన్ని ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉన్నదని భావించి మేమందరం కూడా దాన్ని ఉద్యమ రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున ఆ ప్రాంతం అంతా తిరిగి ప్రజల్ని, కూలీల్ని, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని, వ్యవసాయం చేస్తున్నటువంటి, వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వివిధ వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా కలుసుకొని దానిలో ఇంటరాక్ట్ అవుతారని ఈ సందర్భంగా మీ ద్వారా ఆ ప్రాంత ప్రజలకి అలాగే ఆంధ్ర ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నాం. అదే నేను ఇందాక నుంచి చెప్తున్నా, స్వచ్ఛందంగా ఇస్తుంటే బలవంతం అంటారేమిటి? రైతాంగం ఎగబడి అసలు మంత్రులు వెళ్తుంటే రైతాంగం అంతా ఎదురొచ్చేసి మా పొలాలు తీసుకోండి, మా పొలాలు తీసుకోండి అని అంటున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. నారాయణ గారు, ప్రతిపాటి పుల్లారావు గారు. అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి అంత ఎగబడి రైతాంగం ఇస్తుంటే మరి డిసెంబర్ 30వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చి 3 సార్లు దాన్ని ఎక్స్టెండ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? నెంబర్ 1. రెండవది, మంత్రులు అక్కడే తిష్టవేయవలసినటువంటి అవసరం ఏమున్నది? మంత్రులే కాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కులాల వారీగా మీ కులం వాళ్ళని వెళ్ళి ఇచ్చేటట్టుగా చేయండి అనే మాట ఒకటి. అంతేకాకుండా ఇంకొక ప్రమాదకరమైన, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం మాట్లాడవలసిన తీరు మరిచిపోయి థ్రెటన్ చేసేటటువంటి వ్యవహారం. సమీకరణలో మీరు భూములు ఇవ్వకపోతే ఏం చేస్తాం? మేము సమీకరణలో ఇవ్వకపోతే చట్టాన్ని ఉపయోగిస్తాం. ఏ చట్టాన్ని ఉపయోగించవచ్చు కదా? చట్టం ఉన్నది ఎందుకు? ప్రభుత్వం అమలు చేయడానికి కదా చట్టం. ఆ చట్టాన్ని ఉపయోగించుకోకుండా భూ సమీకరణ చేసి భూసేకరణ చట్టాన్ని ఉపయోగిస్తాం జాగ్రత్త అంటే ఏమిటిది? ఆ చట్టాన్ని ఎందుకు మీరు ఉపయోగించరు? ఆ చట్టాన్ని ఉపయోగించుకోకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలాగా ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎందుకు వ్యవహరిస్తున్నారు? చట్టాన్ని పక్కన పెట్టి ఎందుకు వ్యవహరిస్తున్నారు? చట్టాన్ని ఉపయోగిస్తే రైతులకు మేలు జరుగుతుందనేటువంటి భావన మీలో ఉన్నమాట వాస్తవం అవునా కాదా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, తెలుగుదేశం వారు కూడా చెప్తున్నారు. పాదయాత్రలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తూ అలిసిపోయి అయ్యో రైతాంగం ఎంత బాధపడుతున్నారు ఈ రాష్ట్రంలో, రైతుల కోసం ఏదైనా చేస్తాను, రైతుల కోసం అవసరమైతే ప్రాణం ఇస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ప్రాణం ఇస్తున్నాడా లేక రైతుల ప్రాణాలు తీస్తున్నాడా? ఒక్కసారి తెలుగు ప్రజలు ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆత్మవిమర్శ చేసుకోండి అని మనవి చేస్తున్నా. ఏమండి వాళ్ళు వడ్డదెరలా ఉంది? రైతాంగానికి మీరు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు? రైతులను ఎందుకు తుపాకులు చూపించి పోలీస్ యంత్రాంగాన్ని అక్కడ పెట్టి ఈ ల్యాండ్ పూలింగ్ లో ఎందుకు మీరు అనుమతి లెటర్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు? రాత్రి పగళ్ళు లేకోకుండా ఎన్నికల్లాగా ఉంది అక్కడ వ్యవహారం. రాత్రిపూట ఢిల్లీ మంత్రులు మాట్లాడతారు. రాత్రిపూట మంత్రులు ఏం పని నిజంగా చట్ట ప్రకారం అయితే? ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి రైతాంగాన్ని భయభ్రాంతుల్ని చేసి దిక్కులేని వాళ్ళని చేసి ఈ రోజున ఈ ల్యాండ్ సమీకరణ చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని ప్రధాన ప్రతిపక్షంగా మేము చెప్తున్నాం. దీన్ని మేము చూస్తూ సహిస్తూ ఊరుకోము. ఇది అన్యాయం, ఇది అక్రమం. చట్టబద్ధంగా చేయవలసినటువంటి పనులు చట్ట వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. వారు ఎన్నో చెప్తున్నారు, మేము అంత రైతులు ఎగబడిస్తున్నారు. ఇది ఎన్ని అవాస్తవం. మీరు చూడండి, వాళ్ళ మేమే కాదు అనేక ప్రజా సంఘాలు అక్కడికి వెళ్ళి రైతాంగంతో మాట్లాడుతూ ఉన్నారు, రైతాంగం యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉన్నారు.
కానీ ఇచ్చిన రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది రాబోయే కాలంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటలన్నీ నీటి మూటలైపోతున్నటువంటి ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని నమ్మి రైతాంగం ఇస్తే నష్టపోతారు. వారికి కావలసిన భూమి ఏదో గవర్నమెంట్ భూములు తీసుకొని దానిలో చేయవలసినటువంటి రాజధానిని ప్రైవేటు భూములు, మల్టీ క్రాప్డ్గా ఉన్నటువంటి భూముల్ని తీసుకొని దానిలో ఈ రకంగా చేయటం సరైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు కాదనేది మా అభిప్రాయం. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఉద్యమాలు చేపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు. సమస్యలు రైతాంగం నుంచి తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి ఆయన ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా ఇంతకు ముందు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో నేను చెప్పవలసిన ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నప్పుడు, చట్ట ప్రకారం చేస్తున్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ని ఖబర్దార్ అని హెచ్చరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా హెచ్చరిస్తారు ప్రభుత్వాలని. ఆయనే ముఖ్యమంత్రి అయితే ఆ హెచ్చరికలు మర్చిపోయి ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల మాట వినుకోకుండా కూడా దౌర్జన్యంగా ఎక్వైర్ చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి అసలు స్వరూపం ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సింగపూర్ ప్రభుత్వంతో మేము ఒప్పందాలు చేసుకోవట్లేదు. సింగపూర్ మంత్రి గారు అన్నారు మా ప్రభుత్వంతో కాదు, మా దేశంలోని సంస్థలతో చేసుకుంటున్నారు అని చెప్పేసి. చూడండి ఒకసారి. ఇంకో విషయం మీరు అడిగేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే వ్యతిరేకంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడ నిర్మాణం చేయడానికి వీల్లేదంటున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని పనిగట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నది. ఇప్పుడు చెప్తున్నాం, ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నిర్మాణం విజయవాడ పరిసర ప్రాంతాల్లో కట్టడానికి మేము వ్యతిరేకం కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలోనే బహిరంగంగా చెప్పారు. మేము జరుగుతున్న విధానానికి వ్యతిరేకం, రైతులు మల్టీ క్రాప్డ్ భూములు తీసుకోవడానికి వ్యతిరేకం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, సింగపూర్ ఏమిటి, ఇక్కడ ఒడంబడికలు ఏమిటి? నేను మొన్నే ఒక విషయంలో ఒక సందర్భంలో చెప్పా, సింగపూర్ మంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. ఏమని? మీ తలసరి ఆదాయం 4 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అని. ఎంత కర్మంటున్నా సింగపూర్ మంత్రి గారు తెలుగు ప్రజల యొక్క ఆదాయాలను లేదా సగటు ఆదాయాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారట. మనమంతా ఏం చేస్తున్నాము? మన ప్రభుత్వాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నాయా? సింగపూర్ మంత్రి గారు మనకు హామీ ఇచ్చేది ఏమిటి? సింగపూర్ నుంచి పరిపాలన జరుగుతున్నదా, ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధంగా సింగపూర్ పేరు చెప్పి ప్రజల్ని మోసం చేయటం మానుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. సింగపూర్ నుంచి వచ్చినా, జపాన్ నుంచి వచ్చినా, అమెరికా నుంచి వచ్చినా, దుబాయ్ నుంచి వచ్చినా, ఎవరొచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాభాపేక్షతోనే వస్తారు తప్ప ప్రజలకు సేవ చేయాలని రారనే ఒక నగ్న సత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు తెలుసుకోవాలని మనం చేస్తున్నా. సింగపూర్ నుంచి వస్తే ఇక్కడ మన తలసరి ఆదాయాలు పెంచడానికి వస్తారా? వాళ్ళ పెట్టుబడులు డబుల్ అయ్యి లాభాలు తీసుకెళ్దామని వస్తారు. సింగపూర్ నుంచి వచ్చినా, మరొక చోటు నుంచి వచ్చినా వారేమి మనకు సమాజ సేవ చేయడానికి రావడానికి అవేమైనా ఎన్జిఓలా అని అడుగుతా ఉన్నా. సేవ కాదు కదా, ప్రపంచంలో సేవ చేసేటువంటి వ్యక్తుల సింగపూర్ కంపెనీలను, జపాన్ కంపెనీలు, ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. ప్రజల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. శ్రీనివాస్ గారు చెప్పు. జనసేన పార్టీనా జెండాలు పెట్టుకుని జనసేన పార్టీ వాళ్ళు తిరుగుతున్నారా? నేను చూసింది ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మి మేము ఓటు వేశాము. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పండి అని జెండాలు పట్టుకుని తిరిగిన వైనాన్ని నేను చూశాను తప్ప జనసేన పార్టీ ఉద్యమం చేసిన విషయం నేను ఇప్పుడే వింటున్నాను. నా తప్పైతే నేను సరి చేసుకుంటాను, మీ తప్పైతే మీరు సరి చేసుకోండి. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కానీ జనసేనను నమ్మి తెలుగుదేశానికి ఓట్లేసిన వారు చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారు మాత్రమే అంటున్నారు. ఇంకొక అంశం ఏమిటంటే ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదు. ఇవాళ పూలింగ్ కోసం లెటర్స్ తీసుకున్నంత మాత్రాన కార్యక్రమం పూర్తిగా కాలేదు. పూలింగ్ ఇచ్చిన వాళ్ళు ఏ క్షణంలో వెనక్కు రావచ్చును, ఆ చాయిస్ వాళ్ళకు ఉంటుంది. అగ్రిమెంట్స్ కంప్లీట్ కాలేదు.
ఆలస్యమైంది, ఇంకొద్ది ఆలస్యమైంది అనేది కరెక్ట్ కాదు. రాబోయే కాలంలో మహోద్యమాన్ని మీరు అక్కడ చూడబోతున్నారు. రైతులు, రైతు కూలీలకు, కౌలుదారులకు, చేతి ఉత్తర వారికి అండగా ఉండే విధంగా ఒక మహోద్యమాన్ని నిర్మించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఇవాళ్లతో అయిపోలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను. నేను అనేది ఒకటి, స్వచ్ఛందంగానే వాళ్ళు ఇస్తున్నారనే దాన్ని నమ్మను. ప్యాకేజ్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇచ్చారు? వాళ్ళని ఆశపెట్టి భయభ్రాంతులు చేయడం కోసం ప్యాకేజ్ ఇచ్చారు. ఆ ప్యాకేజ్ కూడా అమలవుతుందని గ్యారంటీ ఏమిటంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాల్సింది ఒక్కటే, అయ్యా మీరిచ్చినటువంటి హామీలు ఇంతకు ముందు ఏ మేరకు నిలబెట్టారు? నేను ఒక్కటే ఒకటి అడుగుతా ఉన్నా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని. రుణ విముక్తి ఎంత చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమన్నారు ఎన్నికలకు ముందు? మొత్తం రుణముక్తి చేసే బాధ్యత నాది అన్నాడు. ఎలా సాధ్యం అంటే సాధ్యాసాధ్యాలు నాకు చెప్తారా, ఎకనామిక్స్ లో దిట్టం నేను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయి ముఖ్యమంత్రి అయిన తర్వాత 50,000, 1,50,000 అంటూ కొసరి బేరాలు చేసి ప్రజల్ని మోసం చేయడం లేదా అని అంటున్నా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వాటికి గ్యారెంటీ ఏమిటి? రేపు మోసం చేస్తే ప్రజలు, రైతులు ఏమైపోవాలి? కొన్ని వందల సంవత్సరాల నుంచి, తరతరాల నుంచి ఆ భూముల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి రైతాంగం, రైతు బిడ్డలు, కూలీలు, శ్రామికులు ఏమైపోతారు? ఇది చాలా అన్యాయం, అక్రమం జరుగుతూ ఉన్నది. రాజధాని పేరుతో చాలా ఘోరం జరుగుతూ ఉన్నది. దీన్ని అడ్డుకోవడం కోసం, అంటే రాజధానిని అడ్డుకోవడం కోసం కాదు, రైతుల యొక్క నష్టాలను అడ్డుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ముందు సాగుతుంది. 3వ తారీఖు ఒక్కరోజు మాత్రమే చెప్పారు. నిన్న అగ్నివేష్ అక్కడ రావడం జరిగింది, మీరు పత్రికల్లో చూశారు. ఆయన నోటెంబడి కూడా విన్నారు మీరు. త్వరలోనే మేధా పాట్కర్, అన్నా హజారే కూడా ఈ ప్రాంతంలోకి వస్తామని, ఆయన వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నది అన్యాయమని మరి అగ్నివేష్ భావించిన మాట మీరు అందరూ పత్రికలు చూశారు. నేను చెప్పినవి కావు. నేను అనేది ఏమిటంటే, నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం, వ్యవసాయానికి జరుగుతున్న అన్యాయం, రైతులకు జరుగుతున్న అన్యాయం, కూలీలకు జరుగుతున్న అన్యాయం, ఇది దేశ స్థాయిలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నదనేది దేశ స్థాయిలో ఉన్నటువంటి ఎన్జిఓస్ గుర్తించారు. మేధా పాట్కర్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ప్రపంచానికి తెలియపరిచి ఉద్యమ రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారని మా అందరికీ చాలా సంతోషం ఉంది. వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మేము ఇస్తాం. తప్పనిసరిగా ఉంది. కలిసి వచ్చేటటువంటి, ఎవరైతే రైతుల పక్షాన్ని నిలబడి కలిసి వచ్చేటటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా, వారికి మాకు మధ్యన అనేక రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి ఈ రైతులకు అన్యాయం జరుగుతున్న విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది అన్యాయమని భావించే ప్రతి ఒక్కరితోనూ ఈ ఉద్యమం వరకు కలిసి పని చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన అభ్యంతరం లేదు. ఓకే, అయిపోయిందా? నేనే ఉండవల్లి వెళ్తానన్నా అంట, ఆయన మార్చుకోవాలంటే ఉండవల్లి. నాకు తెలిసిన అక్కడ చెప్పాడు, నీతో చెప్పాడు, నాకు చెప్పాడు. చేస్తే నాకేం సంబంధం, చేసి చేసుకుంటాడు. ఆయన చేసే పద్యానికి నేను ఆశిస్తున్నా. ఆర్గనైజేషన్ ఎక్స్ మినిస్టర్ ఆఫ్ హర్యానా, NGO, he came here, he supported the farmers by running. And